ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మీరందరూ చూస్తూ ఉన్నారు. గత 2-3 నెలల నుంచి కూడా ఏ ఇనాగ్రేషన్లు జరిగినా, ఏ ఫౌండేషన్లు జరిగినా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తిరుపతి రెడ్డి గారే ప్రారంభిస్తూ ఉన్నాడు, శంకుస్థాపన చేస్తుండు, ప్రారంభిస్తున్నాడు. కొడంగల్ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. సొంతంగా రాజ్యాంగం కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నట్టున్నారు. ఏ పదవి లేకపోయినా తిరుపతి రెడ్డి గారే అన్నీ ప్రారంభిస్తూ ఉన్నాడు, ఫౌండేషన్లు వేస్తూ ఉన్నాడు, ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాడు. దానికి అధికారులు పత్తాసు పలుకుతూ ఉన్నారు. మరి ప్రజాస్వామ్యం అంటే ఏందో, రాజ్యాంగం అంటే ఏందో అధికారులకు కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చి బోకే ఇచ్చి స్వాగతం పలికి ప్రారంభిస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులందరూ కూడా ఒక మంత్రికి అయితే ప్రోటోకాల్ ఉంటుందో ఆ విధంగా ప్రోటోకాల్ పెట్టి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇది మంచి ప్రజాస్వామ్యానికే మంచి పద్ధతి కాదు. మరి కొడంగల్లో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మీ సోదరునికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, మాకేమో అభ్యక్షం లేదు, ఓ ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా చెడు సమాచారం పోతుంది ప్రజాస్వామ్యం. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇది మంచి పద్ధతి కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికే గౌరవం లేకుండా పోతుంది, ప్రజాస్వామ్యానికే గౌరవం లేకుండా ఈరోజు కార్యక్రమాలు కొడంగల్ జరుగుతున్నాయి. ఈ పద్ధతి మార్చుకోవాలి, అధికారులు కూడా పద్ధతి మార్చుకోవాలి. ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఈ ప్రోటోకాల్ పాటించాలి. ఒక మంత్రి గారికి ఇచ్చే ప్రోటోకాల్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమాజం ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక నుంచి అలాంటి కార్యక్రమం జరగకుండా చూసుకోవాలని చెప్పి అధికారులను కోరుతూ ఉన్నాం. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు భరోసా వేసినాడు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో రైతు భరోసా వేస్తే మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు రైతు భరోసా వేసినాడు. గతంలో కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాట్లప్పుడే రైతు బంద్ వేస్తే రేవంత్ రెడ్డి గారు ఓట్లప్పుడే రైతు బంద్ వేస్తూ ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలకు వేస్తే మళ్ళీ స్థానిక ఎన్నికలప్పుడే వేస్తూ ఉన్నాడు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, రైతులు గమనిస్తూ ఉన్నారు. మీరు స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టే హడావుడిగా ఎన్నికలు పెట్టే ఉద్దేశంతోనే మేము 9 రోజుల 9,000 కోట్లు వేసినామని చెప్పి సంబరాలు జరుపుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నాను, సంబరాలు ఎందుకు జరపాలనో దానికి సమాధానం చెప్పాలి. గతంలో మీరు 3 విడతల రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాలు జరపాలనా? సుమారు 27,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టింది. 3 విడతల రైతు బంధు ఇప్పటివరకు రాయలే. ఈరోజు రుణమాఫీ 50% రైతులకు రుణమాఫీ చేసి మిగతా 50% రైతులకు రుణమాఫీ చేయనందుకు రైతు సంబరాలు చేసుకోవాలన్నా? ఈరోజు 2,000 ఇస్తున్న పెన్షన్ 4,000 ఇవ్వనందుకు రుణమాఫీ చేసుకోవాలన్నా? సంబరాలు చేసుకోవాలన్నా? సమాధానం చెప్పాలి. తులం బంగారం ఇస్తామని చెప్పినారు, తులం బంగారం ఇవ్వనందుకు సంబరాలు చేసుకోవాలన్నా? మహాలక్ష్మి పథకం కింద ఆడపడుచులకు ఇస్తున్న 2,500 పెన్షన్ ఇవ్వనందుకు సంబరాలు చేసుకోవాలనో సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, రైతులు గమనిస్తూ ఉన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో భాగంగానే నీ రైతు భరోసా వేసినావు. తప్పకుండా రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలు, రైతులందరూ కూడా బుద్ధి చెప్తారు. ప్రజలు తెలివైన వారు, మనకన్నా రైతులు తెలివైన వారు గ్రామాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రైతు భరోసా ఎందుకు వేసిండు, ఇప్పుడు ఎన్నికల సమయంలో వేసినాడని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు కుమ్ముకై పెద్ద ఎత్తున దౌర్జన్యాలు చేస్తారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అక్రమంగా పోలీస్ స్టేషన్ విసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, మెసేజ్ పెట్టినా కూడా కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు పోలీసులతో కుమ్ముకై భూదందాలు చేయడం, ఉసుకే మాఫియా చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప మరి ఇదంతా ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నదో తెలియక జరుగుతున్నదో సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని తన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసు వాళ్ళు అంటే కాంగ్రెస్ నాయకులు అండదండలతో జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మీ దౌర్జన్యాలకు కానీ, కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలకు కానీ నీకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయి. ఎగ్గొట్టిన రైతు బంధు భరోసా అయ్యి రైతులకు అందరూ కూడా నీ రుణమాఫీ కంప్లీట్ రుణమాఫీ చేయండి. తులం బంగారం ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోతుంది, కానీ ఇంతవరకు స్థానిక ఎన్నికలు పెడతలే. ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది 3 నెలల లోపల మీరు ఎన్నికలు పెట్టాలని చెప్పి. అంటే కోర్టు చెప్పే వరకు కూడా ప్రభుత్వానికి చలనం లేదు. మీరు ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నా. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మీ స్థానిక ఎన్నికలు పెడతలేరు. ఇప్పటికైనా ఎన్నికలు పెట్టండి, ప్రజలు బుద్ధి చెప్తారు. గ్రామాలలో ప్రజలు కానీ రైతులు కానీ సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు సాయి చంద్ గారు మన కొడంగల్ నియోజకవర్గానికి సాయి చంద్ అంటే అవినాభావ సంబంధం.